అతను వెళ్ళాడు, దొరికని వ్యతిరేకతతో గెలిచాడు. ఉన్నోళ్ళ రవికుమార్ గారు చెప్పారు. ఇదే ఇంటి వ్యాక్యూమ్ లాగా చిరంజీవి గారు పార్టీ పెడితే ఎదురు డిపాజిట్ కూడా ఉండవు ఎదురు పార్టీలు. చిరంజీవి చరిష్మా, ఇంటి రావాల చరిష్మా 10 ఇంకలు ఉంటుంది. బ్యాట్ లక్ ఏంటంటే రాంగ్ టైంలో వ్యాక్యూమ్ లేనప్పుడు హోరాహోరీగా కొట్టుకుంటున్న టైంలో పార్టీ పెట్టాడు ఆయన అని చెప్పని మాట్లాడారు. అది ఇప్పుడు చిరంజీవి గారు సామాజిక న్యాయం అని తీసుకున్నారు. నిజంగా నీడ్ ఆఫ్ పవర్. 70 ఏళ్ళు తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు. మరి అన్ని రాష్ట్రాలు సామాజిక ఉద్యమాలు నడిచి పెరియార్ రామస్వామి నాయకుడు మన కమ్యూనిటీలో పెద్ద ఉద్యమం తీసుకొచ్చాడు. మరి పేద కులాలు మంగళ క్యాస్ట్రతను సీఎం అయ్యాడు తమిళనాడులో. ఇలా కర్ణాటక లింగాయతులు అవుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు బీసీలు అయ్యారు. ఈ 2 రాష్ట్రాలు అవ్వలేదు కాబట్టి ఈ 2 కులాలు 3 కులాలు లబ్ధి పొందుతున్నాయి. మిగతా వాళ్ళకి అధికారం అందాలని చిరంజీవి గారు తీసుకున్న కాన్సెప్ట్ 100% కరెక్ట్. దాంట్లో జరిగిన పొరపాటు ఏంటంటే 100 స్థానాలు బీసీలకు ఇస్తా 115 ఇచ్చాడు. కానీ వాళ్ళెవరు కూడా పోటీ చేయలేని పరిస్థితి. వాళ్ళ బీసీఎస్సీ సంఘాలలో ఎవరు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారు మాకు ఇన్ని ఇచ్చారని మెచ్చుకోరు. వాళ్ళు అమ్ముడు పోయి ఉంటారు అవతల పార్టీకి, టీడీపీ కాదు కాంగ్రెస్కి. ఆర్ కృష్ణ లాంటి కూడా బీసీ రాజ్యాధికారం అంటాడు. మరి చెప్పపోయారా, మెచ్చుకోపోయారు చిరంజీవి గారిని? బీసీ బీహార్, ఉత్తరప్రదేశ్ బీసీలు పరిపాలన చేసే రాష్ట్రాల్లోనే 100 సీట్లు ఇవ్వలేదు ఎవరు బీసీలకి. మీరు 40% 45 ఉన్నారు. మీరు 70 సీట్లు పైన రావాలా? 100 ఇచ్చాడుగా, సద్వినియోగం చేసుకోపోయారా? ఎస్సీస్ రిజర్వేషన్ ఉన్న చోట ఇస్తారు, రిజర్వ్ లేని చోట 5 ఇచ్చాడుగా, సద్వినియోగం చేసుకోపోయారా? మీరంతా ఎవరు ఆయన సపోర్ట్ చేయలేదు. క్యాండిడేట్లు చిరంజీవి గారితో ఉన్నప్పుడు చూశా, ఆటోలో వచ్చి బీఫారాలు తీసుకెళ్లారు. వాడు ఊర్లో ఒక బస్సు దిగంగానే ఎవడో పార్టీ వాడు తీసుకెళ్తాం, గదిలో కూర్చోబెట్టి బెదిరించడం, వాడు చేతిలో 5 లక్షలు 10 లక్షలు పెట్టి నువ్వు పోవంటాడు. వాడు కనపడ్డు. అంటే పేద కులాలకు అధికారం అందించాలని కోట్లు పోసి పార్టీ పెట్టి నడిపిన వ్యక్తి పేద కులాలకు అధికారం ఇవ్వాలని టికెట్లు, డబ్బులు అమ్ముకోగలిగిన టికెట్లు పేదలకు ఇస్తే వాళ్ళ నాయకులు కాపాడుకోలేకపోయారు. కిందలు లోకల్ ఉన్న నాయకత్వం దెబ్బ భయపడిపోయి పారిపోయారు ఎలక్షన్ చేయకుండా. ఇది ఎంత దెబ్బ కాపు కులానికి. మళ్ళీ అదే బీసీఎస్సీలు వాళ్ళ మంచి కోరే కాపుల్ని మనల్ని దొంగలు చూసినట్టు, శత్రువులు చూసినట్టు చూస్తారు. వాళ్ళు 70 ఏళ్ళ నుంచి మోసం చేస్తారు. కమ్మారెడ్లకు మాత్రం ఊడిగం చేస్తారు. వాళ్ళ సంక్రాంతి తరపు వాడు ఎంత మోసం చేస్తారో వాళ్ళు ఏమనరు. ఎస్సీ సప్లైన్ డబ్బులు వాడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఎస్సీ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చారు ఇంతవరకు. 1000 కోట్లు డైవర్ట్ అయిపోయినాయి ఎస్సీల డబ్బులు. బీసీలకు అందాల్సిన ఏమి సక్రమంగా అందరూ కార్పొరేషన్ పెట్టాడు అంతే. పిచ్చికారేసుకుని తిరుగుతున్నారు అందరూ. ఏ కూడా ఒక స్టేట్మెంట్ ఎవరు? మరి వాళ్ళంత తీయకుంటారా? వాళ్ళిద్దరు అంత మోసం చేస్తారా? మీకు లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మేమేమి దొంగలమా, శత్రువులమా మీకు మేము? అది చిరంజీవి గారు తెచ్చిన ఆ సామాజిక న్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకెళ్లాలా. ఒక రోజుతో అయిపోదు ఏది ఆ పోరాటం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి కావాల్సిన అదే పేద కులాల రాజ్యాధికారమే కావాలి. ఆ కాన్సెప్ట్ తోనే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పాలా. అప్పుడప్పుడు చెప్తున్నాడే కానీ పెద్ద కాపులు పెద్దల పాత్ర పోషించండి, బీసీలు ఎస్సీని మీ భుజాన్ని ఎక్కించుకున్నాను మీరు రెడీగా ఉన్నాక మీ ప్రజారాజ్యం నుంచి రెడీగానే ఉన్నాం. కాపుల సీట్లు కూడా బీసీలకి ఇచ్చేసాం. చిరంజీవి గారు ఇవ్వన్నారని కాపులు గెలిచే సీట్లు ఇచ్చేసామండి బీసీలకి. ఇప్పుడు నరసాపురం కాపుల సీట్లు తెలుసా మీకు? మత్స్యకారులకు ఇచ్చాం మనం. ఎంతవరకు నిలబెట్టుకున్నారు వాళ్ళు. అలా మనం నోరు కట్టుకొని ఇచ్చాం బీసీలకి చాలా చోట్ల. అదే దాన్ని ప్రజల్లో దాన్ని చైతన్యం చేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళాలి. పేద కులాల రాజ్యాధికారం అనాలా. దోచుకున్న వాళ్ళని నేను ఎట్లా తిడుతున్నాను కమ్మారెడ్డిని అట్లా తిట్టాలా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. మీ అయ్యే జాగిరిరాయి రాష్ట్రం దోచుకోవడానికి మీ అయ్యే సొమ్ము రైతంతా అని చెప్పి తిట్టాలా. తిట్టి చిన్న కులాలు చైతన్యపరచాలా. అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది తప్ప లేదా రాదు. ప్రతి ఓడు సిద్ధాంతం తీసుకుంటాడు, సిద్ధాంతంతోనే ముందుకు పోతారు. దొరహంకారం అని రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ మొదలు పెట్టాడు. దాన్ని మన కులబోడు మొదలు పెట్టింది, మన కులబోడు తిట్టడం మొదలు పెట్టింది మనోడు. బీజేపీ అధిష్టానం చెప్పడంతో స్లో అయ్యాడు. రేవంత్ రెడ్డి భుజాన్ని వేసుకొని తిట్టడం మొదలు పెట్టాడు. రేవంత్ రెడ్డికి ఎన్ని గుండెలు ఉండాలని తిట్టాలంటే వాడికి కేసులు ఉన్నాయి, కేసీఆర్ పెట్టి కేసులు. ఎలక్షన్ ముందు ఎవడేం చేస్తాడు? బండి సంజయ్ తీసుకున్నాడు, శుభ్రంగా సక్సెస్ అయిపోయాడు. ఒక సిద్ధాంతం ఉండాలి ఏదైనా. మనం కూడా రేపు జనసేన ముందు భవిష్యత్తులో నిలబడాలన్నా కూడా పేద కులాల రాజ్యాధికారం, కాపులతో పాటు బీసీ ఎస్సీలు అతిపెద్ద జాతులు ఉంది మనమే, అధికారం అందరం మనమే అని చెప్పని రేపు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకోవాలా ఒకటి. ఇక రెండోది, ఇప్పుడు ఇప్పుడు విశాఖపట్నం గాజువాక పోయినసారి మీరు
నిజంగా మీరు ఎంతో కమిట్మెంట్తో నేను 3 రోజులు గాజువాకలో ఉన్నా. ఆ రోజు చెప్పా 100 కోట్లు పెడుతున్నాడు వైసీపీ దీనికి, మనం కష్టం రూపాయి ఖర్చు పెట్టట్లేదు. మీరందరూ స్వచ్ఛందంగా ఎవరికాలు పనిచేసి మేళ్ళ దగ్గరే భోజనాలు పెట్టి కార్యకర్తలకు మీ డబ్బులతో నేను చూశాను అవన్నీ స్వచ్ఛందంగా ఓట్లు వేశారు. 50-60 వేల ఓట్లు. సరే గాజువాక డబ్బున్న కాన్స్టిట్యున్సీయా? ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, లేబర్ ఉంటారు, రోజువారు పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ మీ ప్రేమ ఉంటుంది, డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు విజయవాడలో ఓటేసి ఇక్కడికి వచ్చుంటే గాజువాక్కి ముందు రోజు ఇక్కడికి వచ్చేసి ఒక పూట ఇక్కడ ఉండుంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలిచేవాడు. ఆ కొద్ది ఓట్లు వచ్చేసి ఎవడు గైడ్ చేసి ఎవడు లాంటి ట్రాక్ ఎక్కిస్తున్నాడో అర్థం కావట్లా ప్రతి విషయంలో. నేను 3 రోజులు వెయిట్ చేస్తాను, ఆయన వస్తాడేమో ఇక్కడికి అని అలా విజయవాడ ఓటేసుకుని వెళ్ళిపోయారండి అలా. అది ఇక్కడ చూస్తే బూతుల దగ్గర చూస్తే బూతులు బయట నిలబడి లోపలికి వెళ్ళమని పిలుస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఓటుకు 2,000, 3,000 చేతిలో పెడుతున్నారు. ఎంత అడుగుతుంది ఎంత? బూతుల దగ్గర నిలబడి జనం పక్క తీసుకెళ్లి డబ్బులు ఇచ్చారండి. కొంతమందిలో మా 200 మంది ఉన్నారు ఓటింగ్. ఎంత ఇస్తావో చెప్పారు, అక్కడే బేరం మాట్లాడుకున్నాను. నేను చూస్తూనే ఉన్నా అవన్నీ. మనోళ్ళు ఓటేద్దామంటే వీళ్ళు ఓట్లు లేవు అక్కడ. ఎంతమంది ఆఫీస్కి వచ్చి సార్ మా ఓట్లు లేవండి, ఇప్పుడేం చేస్తావు ఓట్లు లేవండి. ఎన్ని కనీసం 5,000 నుంచి 10,000 మంది జనసేనకు ఓటేద్దాం అనుకుంటే మా ఓట్లు కనపట్లేదని అన్నారు. దాన్ని ఎవరు ఫాలోఅప్ చేసుకున్నారు? లేవు. కానీ మీ కాన్స్టిట్యున్సీ మీ నిజాయితీగా నిలబడ్డారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అనుకుంటే ఒక 10 కోట్లు తనే కాదనుకుని కొంచెం పేదవాళ్ళకి ఎక్కడన్నా పంచి ఉంటే ఈజీగా బయటకు పడి వస్తాడు. ఏం జరిగినా మన మంచిగా అనుకోండి. ఇలాంటి దెబ్బలు తగలుతున్నాలేగా ఆయనకి అనుభవం వచ్చేది, అంతే కదండి. ఆ దెబ్బలు తగలతో అనుభవం వస్తుంది, కసి వచ్చింది. ఈసారి అసెంబ్లీలో ఏం లేదు, ఇతను అసెంబ్లీలో ఉన్నట్టు మీతో సర్దుకుంటారు, అసెంబ్లీకి రారు ఇతని దెబ్బకి. ఆ కసి ఉంటుంది కదా మనిషికి ఎవరికైనా కూడా. కాబట్టి ఇంకోటి, ఇప్పుడున్న ఎలక్షన్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మనలో రకరకాల అపోహలు రకరకాలు ఉన్నాయి. కానీ ఒక మాట చెప్తా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పోయినసారే నానా గడ్డి తిని బీజేపీని మేనేజ్ చేసుకుని నానా తిప్పలు పడి ప్రజల్ని మ్యానిపులేట్ చేసి నేను బంగారం తెచ్చి పంచిస్తాను మీకు అని చెప్పని ప్రజల్ని తప్పుదో పడి ప్రభుత్వ ఉద్యోగస్తులే వాటి బుట్టలో పడిపోయారండి. మామూలు జనం ఎంత ఇప్పుడు తిట్టుకుంటున్నారు. మా పని చేయకపోతే చేయిపోయారు సార్, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు మాకు అని. ఆ రోజు చంద్రబాబు నాయుడు పొద్దున అడిగితే సాయంత్రం అపాయింట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకి. వీడియోలో తొవ్వి బంగారం ఇస్తానని చెప్పి ఓట్లు వేసారంటే వాళ్ళే మోసపోతే మనం ఎంత, మిగతా జనం ఎంత. అతను డూ ఆర్ డై సిచ్యువేషన్. ఆ రోజు అతను గెలవకపోతే అతని కేసు అతను మింగేస్తాయి. కాబట్టి డబ్బు ఎంత డబ్బు అయినా తెచ్చి పోసాడు, గెలిచాడు. ఈ రోజు ఎలక్షన్ సంగతి చెప్తున్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ లో ప్రజల వ్యతిరేకత ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే పాత కేసులతో పాటు 5 ఏళ్ళకు సంబంధించి ఎన్ని కేసులు వస్తాయి చెప్పలేము. ఎన్ని కేసులు ఎన్ని ఇబ్బందులు పడతాడో కూడా చెప్పలేము. అతను పవర్ లో ఉన్నంత వరకు పులిని స్వారీ చేస్తానని చెప్పి అతను దిగాడా, మింగేస్. ఇప్పుడు గెలుపు ఎవరికి ఇంపార్టెంట్? చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, పోయి హైదరాబాద్ మీద రెస్ట్ తీసుకుంటాడు, ముసలోని అయిపోయారని చెప్పి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, నా కార్యకర్తలు ఎవరు మొదటి నుంచి పని చేసేవాళ్ళు, నాకేం ఇబ్బంది ఏం లేదు, ఇంకా 4 సినిమాలు చేసుకుని 4 రూపాయలు డబ్బులు వస్తే మళ్ళీ రాజకీయం చేద్దామని చేస్తుంటాడు. ప్రాబ్లం ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. చంపైనా చచ్చైనా నేను మళ్ళీ అధికారంలో రావాలి. ఈ రోజున అతను 100 నుంచి 110 కోట్లు పెట్టబోతున్నాడు నియోజకవర్గం ఖర్చు. క్యాండిడేట్ అవసరం లేదు, అతనే పెడతాడు. మండలాలకు డబ్బు వెళ్ళిపోయి ఒక్కసారి ఓడిపోతేనే జగన్ ముందు లోకల్ బాడీ ఎలక్షన్ చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు. కేసులు తప్పక అల్లాడుతున్నాడు. నిన్న సుప్రీంకోర్టులో కూడా ఏం ఊరకనే రాలా చంద్రబాబు నాయుడు కేసు, ఏం ఊరక రాలా, ఏమైనా జరగచ్చు చంద్రబాబు నాయుడు మీద. వాళ్ళ అదృష్టం ఏంటంటే లోకేష్ మీద పూర్తిగా పెట్టలా. అలా పెట్టాల్సింది లోకేష్ మీద అంత కేసులు. ఫస్ట్ మాస్టర్ బ్రెయిన్ ఇతర కదా ముందు ఇతను కొట్టాలని చెప్పి అతను ప్లాన్ చేశారు. ఒకసారి ఓడిపోతేనే దిక్కు తీశాను లేదు ఆ పార్టీకి. ఈ క్షణం పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఓట్లు చేయాలేమో, నువ్వు అందరం కలుపుకొని పోతానని చెప్పేదాకా ఆ పార్టీకి దిక్కు లేదు. కండబాబు తీసుకుని లేడండి మా జిల్లాల్లో, భయపడిపోయారు వైసీపీలో ఏం కేసులు పెడతారని. లోకల్ బాడీ ఎలక్షన్ చేతులెత్తి మారిపోయారు కదండి, మా వల్ల కాదు బాబు అండి, మనం ఒకరే ఎలక్షన్ చేసింది, జనసేనగా చేసింది. అది ఒకసారి ఓడిపోతే నేను ఇబ్బందులు ఉన్నాయి, 2సారి ఓడిపోతే పార్టీ ఉంటుందా? అంటే ఇప్పుడు టీడీపీ పార్టీకి డూ ఆర్ డై సమస్య ఈ ఎలక్షన్. తెలంగాణ పోయి కాంగ్రెస్ వాడికి వాడికి ఇక్కడ ఏ రెట్లు చేస్తే తన్నులు తింటున్నారో అక్కడ 6 రెట్లు చేసి పెట్టారు గతి లేక కమ్మాసు. రేపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అదే అయిపోయింది. కాబట్టి వాళ్ళు డూ ఆర్ డై. వాళ్ళు 50-60 కోట్లు లేని ఎలక్షన్ రాబాకని అంటున్నారు. మన దగ్గర ఉన్నాయి ఆ డబ్బులు. ఈయన చాలా మంచోడు, ఏమైనా పెట్టి చేయగలుగుతాడు.
మన దగ్గర అప్పలంగా సంపాదించిన డబ్బు ఉందా, దోచుకున్న డబ్బు ఉందా, బ్యాంకింగ్ నుంచి డబ్బు ఉందా, కాంట్రాక్టుల నుంచి డబ్బు ఉందా, పెట్టానికి కోర్టులు ఇచ్చి పెట్టానికి మనం తీసుకొచ్చి. కాబట్టి ఈయన 2019 లాగా ఆవేశంగా వెళ్తే 2019లో చంద్రబాబు నాయుడు ఆఫర్ చేశారు 40 సీట్లు. ఆ రోజు సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోయాడు. విజయసాయి రెడ్డి బేరం ఆడాడు, మనతో పెద్ద ఇద్దరి మధ్య టర్మ్స్ మాట్లాడుకున్నారు. వాళ్ళు అడిగారు కలిసి వెళ్దామని 2019లో ఓడిపోతామని భయంతో. అది నిర్ణయం తీసుకోలేకపోయాడు. విడిగా ఆడవాడు ఒక్కడే విడిగా వెళ్ళాడు. ఏ క్యాండిడేట్లు పెట్టగలిగాం మనం, ఎవరికి ఎట్టోళ్ళు పెట్టగలిగాం, ఏ ఖర్చు పెట్టగలిగాం ఎలక్షన్లో? పెట్టద్దంటాడు, డబ్బులు పెట్టద్దంటాడు ఆయన. ఇప్పుడు మనం ఏమాత్రం ఆవేశపడి ఈయన రెండు కొట్టుకుంటున్నాయి, ఒక పార్టీ పోద్దిలే, నెక్స్ట్ మనమే మిగులుతాంలే ఆంధ్రప్రదేశ్లో అని ఈయన ఆవేశపడిపోయి ఈయన విడిగా ఒక్కడే వెళ్ళాడంటే మళ్ళీ 2019లో బొక్కబాలు పడతాం. ఓట్లు వస్తాయి. అంతకుముందు 10,000 20,000 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు 50,000 ఓట్లు వస్తాయి, 40,000 50,000 ఓట్లు వస్తాయి. ప్రజల్లో చైతన్యం వచ్చింది. కాపుల్లో కానీ బీసీఎస్సీ కులాల్లో కానీ కొంతమంది ఎన్లైటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో ఆయన చెయ్య ఉంది. 40,000-50,000 ఓట్లు వస్తాయి సీట్లలో. మీ గాజువాక ఎగ్జాంపుల్ ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి ఆయనకి అంటే 60,000 ఓట్లు వచ్చినాయి. గెలిచాడు అంటున్నారా, ఓడిపోయారు నవ్వుతున్నారు ఆయన్ని. 60,000 ఓట్లు అంటే ఓటమి కింద రాదు. అది ఓటమి కింద రాదు. 60,000 ఓట్లు అంటే రూపాయి ఖర్చు లేకుండా. మరి ఏమైనా ఎగతాళి చేస్తున్నారు? 2 సార్లు ఓడిపోయి నువ్వు చెప్పేది ఏంటి? భీమవరంలో 50,000 ఓట్లు 55,000 ఓట్లు దాకా వచ్చినాయి. గెలిచాడంటున్నారా, నువ్వు ఓడిపోయిన ఎగతాళి చేస్తున్నారు? చెప్పండి. నువ్వు ఎట్టగన్నా గెలు, తప్పుడు మార్గంలో డబ్బులు పెట్టు, మోసం చేయి, నువ్వు గెలిచితే లెక్క. ఓడిపోయి నీకు ఎన్ని వస్తే మాకెందుకు? రేపు పొద్దున అదే పరిస్థితి. ఈ ఎలక్షన్ కూడా మనం దేని పనికి వస్తామంటే టీడీపీ పార్టీ వాళ్ళు మీతో ఓట్లను చీల్చి జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి పనికి వస్తాం. అది పవన్ కళ్యాణ్ ఇష్టం లేదు. ఇతను ఒక టర్మ్ చేస్తేనే రాష్ట్రం ఇంత భ్రష్టు పట్టిపోయింది, అవినీతిమయం అయిపోయింది. ఇట్లా పోతే ఇక మాఫియా అయిపోద్ది, మాఫియా వ్యవస్థలా మారిపోద్ది. సో మన లాభం అన్నది కొంత తగ్గించుకునే అతను దించాల్సిందేనా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఒక బలమైన పార్టీలో బీజేపీతో వెళ్తే మంచిదే, కానీ బీజేపీ ఓటింగ్ ఎంత 2% 3%. వీళ్ళిద్దరు ఓట్లు కలుపుకుంటే సీట్లు వస్తాయా? రావు. ఒక పార్టీ కాపాడుకోనుకున్నాడు ఎవరైనా సరే ఒక బలమైన పార్టీని కలుపుకొని ముందుకు వెళ్తేనే ముందు ఆయన ఒక 20 ఎమ్మెల్యేలతోనో 30 పార్టీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో కాలు పెడతాడు. ఆ పార్టీ బతుకుద్ది. ఎమ్మెల్యేలు వాయిస్ వినిపించే వాళ్ళు ఉంటారు, ప్రజా సమస్యలు మీరు మాట్లాడతారు, అవగాహన వస్తే, అనుభవాలు వస్తాయి వాళ్ళకు కూడా. పార్టీ ముందుకు పోతారు. ఆ కోణంలో ఆయన ఒక మెట్టు కిందకు దిగి టీడీపీ పార్టీతో కలిసి వెళ్తాయి ఆయన సిద్ధపడ్డాడు. దాని టీడీపీ వాళ్ళు అరే ఎవరు లేనప్పుడు మాకు అడ్డగా ఉన్నాడురా, జైలుకి ఏ నాయకుడు కమ్మోడు ఒకరు రాని రోజుల్లో పవన్ కళ్యాణ్ జైల్లోకి వచ్చి మద్దతు పలికాడరా, మాకు అండగా ఉన్నాడురా అని వాళ్ళేం అనుకోవట్లా. అప్పలంగా వచ్చాడు, వాళ్ళకి వాడేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు బీజేపీనే 3 సార్లు వాడేస్తున్నారు, నేషనల్ పార్టీని. మనోడు లెక్క వాళ్ళకేమన్నా 2014 వాడుకొని ఎట్లా ఊరేం చేసావు, మాకేమన్నా డబ్బులు తీసుకుని చేసావు, మీ అన్నం గెలిపించుకోలేకపోయి మమ్మల్ని గెలిపిస్తావు నువ్వు, ప్రజారాజ్యం గెలిపించుకోలేకపోయి నన్ను మమ్మల్ని గెలిపిస్తావు నువ్వు. చాలా భారీ డైలాగులు మాట్లాడారు అప్పుడు, ఇప్పుడు మాట్లాడతారు. రేపు ఎలక్షన్ మళ్ళీ వస్తాయి ఏ మాట. వాళ్ళు మాత్రం ఈ నప్పలంగా వాడుకుందామని చూస్తున్నారు. 20 సీట్లు బేరం మొదలు పెట్టారు. ఈ 40-50 సీట్లు పైన అడుగుతున్నారు. ఈయన పవర్ షేరింగ్ అడుగుతున్నాడు. నేనేమంటానంటే అవి ఏమవుతాయో మనకు తెలియదు, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో మనకు తెలియదు. మేము కాపు సంఘాలకి పనిచేసే వాళ్ళంగా, ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో పాటు పనిచేసే వాళ్ళంగా, సామాజిక న్యాయం కోసమే కట్టుబడి పేదకుల రాజ్యాధికారం కోసం పనిచేస్తున్న మనుషులుగా మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తాం. మీకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, మీకు పవర్ షేరింగ్ ఉందా లేదా, అడగాల్సిన బాధ్యత మా మీద, నా మీద కానీ హరిరాజ్ జోగి గారు కానీ మా బాధ్యత. ఇంకా వేరే కాపు సంఘాలు ఎవరున్నారు ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు? అందరూ వేరే పార్టీతో సర్దుకునే బ్యాచ్, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఆయనకి. కాపులు ఉన్నారు ఆయనతో, కాపు సంఘాలు లేవు. వాళ్ళు వేరే ఎవరి అకామిడేషన్స్ వేరే ఉంటాయి. కాబట్టి నేను ఆ విషయంలో మాత్రం నేను చాలా సీరియస్ గా ఆయన్ని చాలా సందర్భాలు గట్టిగా అడగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని మీడియా ద్వారానే గట్టిగా అడగడం జరిగింది. అయితే ఏదన్నా కానివ్వండి, ఆయన ఏ నిర్ణయం తీసుకొనివ్వండి, రేపు మాత్రం మనం కొంచెం మనందరం కూడా ఆయన ఉన్న పరిస్థితి మనం అర్థం చేసుకొని, ఏ రోజు ఏది సడన్ గా అన్ని వచ్చాయి. బీజేపీ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు 2 ఎంపీలు గెలిచారు. 40 ఏళ్ళు పట్టింది వాళ్ళు దేశవ్యాప్తంగా ఎలక్షన్ చేసి కొలిక్కి రావడానికి. మనకు అంత టైం ఏం అవసరం లేదు, ఎందుకంటే మనకు సామాజిక బలాలు ఉన్నాయి, ఆయనకి యువత ఉన్నారు, ఆయనకు ఒక బేస్ ఉన్న వ్యక్తి కాబట్టి తక్కువ టైంలో ముందుకెళ్ళగలుగుతాము. ఈ ఎలక్షన్ మాత్రం దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఈ టైంలో మనం
వెనక్కి ముందు కంగారు పడద్దు. ఏమన్నా పార్టీకి ఏమైనా చెప్పాలంటే మంచి విషయాన్ని పార్టీకి పంపించండి. లేదా పార్టీ ఆఫీసులో కలవాలంటే నేను ఎవరు కలవాలి వివరాలు కనుక్కొని చెప్తాను. వాళ్ళకి ఏమైనా అప్డేట్స్ పేపర్ మీద నీట్గా రాసి పవన్ కళ్యాణ్ గారికి అందజేయండి. పేపర్ని మా ప్రాంతాల్లో పరిస్థితులు ఇవ్వండి, అవి చూసుకుంటారు. వాళ్ళకి క్షుణ్ణంగా చూసుకుంటారు, అవి ఇవ్వండి. జనసేన నేనేమంటే వీళ్ళ కూటమిలో ముందు మన ప్రియారిటీ జనసేన పార్టీ ఎక్కడెక్కడ నిలబడుతుంది. రేపు పవన్ కళ్యాణ్ గారిని ఓడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి 600 నుంచి 700 కోట్లు పెడుతున్నాడు. ఆయన పిఠాపురంలో నిలబడతాడా, కొత్తపేటలో నిలబడతాడా, గాజువాక నిలబడతాడా, భీమవరం నిలబడతాడా, తిరుపతి నిలబడతాడా వెయిట్ చేస్తున్నారు. ఇతను బయటపడితే వీళ్ళు నన్ను నలిపేస్తాడని ఇతను చెప్పట్ల కాన్సెన్స్. అంటే చెట్టు వేర్లు కొట్టేసామనుకుంటే చెట్టు పడిపోద్ది కదా. రాయలసీమ రాజకీయం అంతే, పులివెందుల రాజకీయం అదే. అలా చేసే కదా 40 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉంది. అయితే ఇలా బంగారం వస్తున్నారు పులివెందుల్లో రోజు గెలవడానికి, కడప ఎంపీ గెలవడానికి. దౌర్జన్యాలు, కొట్టడాలు, చంపటాలు, బెదిరించడాలు, ఇదే కదా పంచాయతీ. దొంగ ఓట్లు, డబ్బులు ఇచ్చుకుంటాలు, ఇదే కదా పంచాయతీ అంట. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా. ఆమె ఎవరో మొగుడు పోయినామనంటే దీవించమ్మంటే నాలా కలకాలం ఉండండి అన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ దీవిస్తున్నాడు, శత్రువు ఎదురు పెడతాడు కదా. మా రాయలసీమ లాగా కలకాలం వ్యాపారాలు లేకుండా, ఇండస్ట్రీస్ లేకుండా, ఏవి లేకుండా, చదువులు లేకుండా ఇలా పడున్నాడు మా కాలం దగ్గర దీవిస్తున్నాడు ఆయన. కాబట్టి కొంచెం మనందరం కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో సీరియస్ గా ముందుకెళ్దాం. జనాన్ని చెప్పండి, అయ్యా మనం గౌరవంగా బతికిన వాళ్ళం రా, డబ్బులు తీసుకోవద్దు. ఎవరు కూడా డబ్బులు తీసుకుంటే అందుకనే అవమానం లేదు సమాజంలో. డబ్బులు ముట్టుకోబాకండి, అందరూ ఐకమత్యంగా ఉండండి, మంచి వ్యక్తుల్ని గెలిపించుకోండి, నిజాయితీ కలిగిన పరిపాలన కోసం సపోర్ట్ చేయండి అని చెప్పండి. ముఖ్యంగా జనసేన నిలబడే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 25 ఇస్తే 25 గెలవాల్సిందే, 30 ఇస్తే 30 గెలవాల్సిందే, వాళ్ళు అసెంబ్లీలో పంపించాల్సిందే. అమిత్ షా గారు మాట అన్నారు, నీకెందుకు టీడీపీతో ఊరికి వాళ్ళతో పోతున్నావు, నువ్వు విడిగా పోయి 10 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు తెచ్చుకో, నేను సీఎం చేస్తాం మేము. అంటే దాని అర్థమైంది ఈ రాష్ట్రంలో హంగు రాబోతుందని. జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్ కొలాప్స్ అవ్వబోతున్నాడు, వీళ్ళ కూటమి గెలిచేస్తుంది, పిచ్చి మాట భ్రమలేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలియకుండా సామాజిక న్యాయంగా ఈక్వేషన్ చేస్తుంది అతనే. బీసీఎస్సీలు రాజ్యసభలో ఎమ్మెల్సీలు ఇవ్వటం, రిజర్వేషన్ లేని చోట మున్సిపల్ చైర్మన్లు ఇచ్చాడండి. బీసీలకి 30, ఓసీలకి ఇవ్వాల్సిన బీసీలకి ఇచ్చేశాడు మున్సిపల్ చైర్మన్లు. తెలుసా మీకు ఎవరైనా? అతను కాపులను అడ్డం పెట్టి కొడుతున్నాడు. ఇదిగో ఈ కాపు కులం నాకు అవసరం లేదు, మీరు కావాలి నాకు. పోయినసారి అదే మాట చెప్పాడు గోదావరి జిల్లాలో, కాపు రిజర్వేషన్ నాకు సంబంధం లేదు. నేను అడిగాడా, నిన్ను బోడి ఒకటి అడిగాడు చేయమని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈజీగా అంచనా వేయద్దు. ముస్లిం ఓట్స్ అడ్డే వెళ్తాయి, అతనికి రేపు తిరుగుతాయి. ఎస్సీలు క్రిస్టియానిటీ పేరుతో అతనికి ఎక్కువ ఉన్నారు. బీసీలు అట్టడుగు పేద వర్గాల్ని పథకాల పేరుతో లాక్కున్నాడు. పోస్టులు ఇచ్చేసి చాలా మంది అవకాశాలు ఇచ్చాడు. కరోనా టైంలో దొంగసారి అమ్ముకుంటున్నా బాబు అని గౌడాస్ కమ్యూనిటీకి అవకాశాలు ఇచ్చాడు. ఇవన్నీ అతను పెట్టుబడులు. రెడ్డి సామాజిక వర్గం ఇన్ని మాటలు చెప్పినా వీడు మమ్మల్ని ముంచాడయ్యా, వీడేదో చేస్తాడు, మమ్మల్ని నాశనం చేశాడు అంటారు రెడ్లు. రేపు ఓటేయకుండా చూద్దాం, మీ కులపి చాపి ఎన్ని ముట్టి మాటలు. ఎన్ని ఈక్వేషన్స్ కలిసి అతనికి కావాల్సింది ఇంకా 4-5% ఓట్లు. ఆ 4-5% ఓట్లకి డబ్బులు చూసుకుంటున్నాడు, డబ్బులు పెడుతున్నాడు. కాబట్టి వీరిద్దరు కూటమి నిజాయితీగా ఒకరిని మోసం చేసుకోకుండా, చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా చెప్పి మాట తప్పడం, అది లేకుండా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డితో ఎలక్షన్ చేయగలుగుతారు. సీరియస్ ఎలక్షన్ ఎందుకు వాడి దౌర్జన్యానికి కాపులు అడ్డం పడతారు. బేభత్సమైన దౌర్జన్యం చేస్తాడు. భారతదేశంలో ఇంత అవినీతిపరమైన, డబ్బుతో కూడుకున్న, దౌర్జన్యాలతో కూడుకున్న, కొట్లాటతో కూడుకున్న ఎలక్షన్ ఇండియాలో జరగదు. రేపు ఆంధ్రప్రదేశ్ లో జరిగేది. దాన్ని సక్రమంగా జరపగలిగింది ఇద్దరే, ఒక నేషనల్ పార్టీ బీజేపీ, లేదా కాపులు రోడ్డు ఎక్కి అడ్డం పడాలి ఆ దౌర్జన్యానికి. ఇంకెవడు గుండెలు చాలవు, ఎవడు రాడు. ఈవెన్ టీడీపీ క్యాడర్ కూడా గుండెలు చాలవు. గుండెలు మీకు ఎక్కడ గుర్తుపెట్టుకోండి. అది అందుకనే పవన్ కళ్యాణ్ పట్టుకుంటుంది అయ్యా బాబు అని చెప్పారు. కాబట్టి వీళ్ళిద్దరు నిజాయితీగా కలిసి సిస్టమేటిక్ గా ఎలక్షన్ చేసుకుంటే జగన్ తో ఫైట్ బలంగా ఉంటుంది, గెలుస్తారు కూడా. దాని షరత్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాద సక్రమంగా ఇచ్చి ఆయన జాగ్రత్త సద్వినియోగం చేసుకుంటే బయట. దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఆయనకి ఏ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలా, ఆయనకి ఏ పదవులు ఇవ్వాలా, ఆయనకి ఏ అవకాశాలు ఇవ్వాలా. 2014లో మొత్తం కాపులు కానీ మిగతా ఆయనతో అభిమానించిన అందరూ చేసి పెట్టారు టీడీపీకి. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి చేతులు పట్టుకొని, అయ్యా నువ్వు బీజేపీ సహకరిస్తావు, నాకు కూడా సహకరించాను, ఇంటికి పోయి అడిగావు. నువ్వు ఇంటికి వెళ్ళి అడిగావు, అది కాపులు ఇగో సాటిస్ఫై అయింది. అరే మనోడి దగ్గరికి చేతులు పట్టుకున్నాడు రా, చేసి పెడదాం అని. ఇప్పుడు ఏం చేస్తున్నా, 4వ సారి 5వ సారి ఇంటికి పిలిపించుకున్నావు. మాకు ఏడో కాలుద్దిగా, మా కాకుండా ఉండదుగా.
ఇదేందిరా ఈయన మంచిదాన్ని పిస్తనంగా వాడుకుంటున్నాడు ఏంట్రా వాడు అని అనుమానం వచ్చినప్పుడు కాపులకి మిగతా వాళ్ళకి వీళ్ళు ఎంత ప్రేమిస్తారో అంత ద్వేషించేసారు మనుషులు. దాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్ వాడేసుకుంటారు. అది మీ కులాన్ని తీసుకెళ్లి 2000 కోట్లకు అమ్మించాడు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ అంటాడు. ఈ కాపులు ఎమోషనల్ కదా, అదిగో పులి తోట ఎంత కమ్మారని అంటారు. ఇవన్నీ ఉంటాయి, ఎత్తుకి పై ఎత్తులు. చంద్రబాబు నాయుడు అమాయకుడేం కాదు, లోకేష్ గారు తెలివైన అనుకునే మూర్ఖుడు అనుకోండి, చంద్రబాబు నాయుడు తెలివైనడే. వాళ్ళు వ్యూహాత్మకంగా కలిసి ఈయన గౌరవించుకుంటూ జాగ్రత్తగా వెళ్తే గెలుస్తారు. అందులో డాన్స్ అది అంతేగాని అంత వన్ సైడ్ విన్లు ఉంటాయి. ఇంకో పెద్ద ప్రమాదం వచ్చి పడుద్ది. ఏంటో ప్రమాదం అంటే ఒక 10-20 ఎమ్మెల్యేలు దొరికితే మాత్రం ఓ 10,000 కోట్లు పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్ డిక్లేర్ అయినా అలాగే కొనేస్తాడు వాళ్ళని, ఒక 20 మందిని. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలని బీజేపీ ఉండాలా. అందుకని చంద్రబాబు నాయుడు బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడు. బాబు మీరు మాతో ఉండండి. బీజేపీ ఉంటే ఇవన్నీ ఆగుతాయి. అట్లా ఎన్నో జరుగుతున్నాయి మనకు తెలియని. ఈసారి మాత్రం మనలాంటి పేద కులాల నుంచి ఇంత మాత్రం నాయకత్వం వచ్చి నడిపించేవాళ్ళు లేడు. ఈ నాయకత్వం పోయిందంటే మళ్ళీ 50 ఏళ్ళు ఈ 2 కులాల చెరువు నలగాల్సిందే మనందరం కలిసి. కాబట్టి దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకుందాం. వ్యక్తిగతమైన బాధలు, ఇబ్బందులు, అవమానాలు అయ్యే ఉంటాయి. మమ్మల్ని పట్టించుకోలేదు, ఇక్కడ నాయకత్వం పట్టించుకోలేదు, గౌరవించలేదు అంటే అవన్నీ పట్టించుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు మొహం చూడండి, మంచి వ్యక్తి, ఏదో మన కోసం కష్టపడుతున్నాడు. ఆయన మొహం చూడండి. గతంలో మొన్న 2019 ఎలక్షన్స్ లో మీరందరూ ఎలా నిలబడి చేసి పెట్టారు. జనసేన పార్టీ ఈసారి అట్లాగే చేయండి. ఈసారి గాజువాక జనసేన కూటమి గెలిచి గతంలో మనం పొందిన అవమానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వాళ్ళు సరి చేసుకోవాలి. దానికోసం మీరు అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి.